పుట్టా మహేష్ యాదవ్ పార్లమెంటు సభ్యులు స్వయంగా డ్రగ్స్ తీసుకుంటూ డ్రగ్స్ పార్టీ ఇస్తూ తెలంగాణ పోలీసులకు అడ్డంగా దొరికిపోయినారు. ఎంత ఘోరంగా అంటే ఒక ఎంపీగా ఉండి ఆయన డ్రగ్స్ తీసుకోవడమే కాకుండా డ్రగ్స్ పార్టీ చేస్తున్నాడు. అంటే ఒక పార్లమెంట్ సభ్యుడు అయింది ఆయన ఇంత నీచానికి దిగజారడం అంటే పార్లమెంటు చరిత్రలో ఈరోజు పార్లమెంట్కి భారతదేశ పార్లమెంట్కి ఒక మచ్చ తెచ్చినాడు. ఆయన ఓటు అడిగేటప్పుడు మీకు చూపిస్తాను, పేపర్ యాడ్ ఇచ్చినాడు. యువర్ ఓట్ కెన్ స్టాప్ డ్రగ్స్ ఇన్ ఏపీ. ఆయన పేపర్ యాడ్ ఇచ్చినాడు. ఆయనకు ఓటు వేస్తే డ్రగ్స్ స్టాప్ చేస్తానని, అంటే ఆయన తీసుకుంటే డ్రగ్స్ స్టాప్ చేస్తా అన్నాడో ఏమో తెలియడం. ఆయన ఇచ్చే పేపర్ యాడ్ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యుడు. ఇట్లాంటి ఎంపీలను పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేస్తారు. అసలు అన్నిటికంటే విచిత్రం ఏమంటే ఆయన డ్రగ్స్ పార్టీ తీసుకుంటూ మళ్ళా రాజస్థాన్ నుంచి ఒక ఎక్స్ఎమ్మెల్యే డ్రగ్స్ పార్టీలో, తెలంగాణ ఎక్స్ఎమ్మెల్యే, వీళ్ళందరూ డ్రగ్స్ తీసుకుంటూ ఒక లేడీ కూడా ఉంది అక్కడ. డ్రగ్స్ పార్టీ తీసుకుంటూ పోలీసులు వస్తే వాళ్ళ మీద కాల్పులు జరపడం, పోలీసుల మీద 5 రౌండ్లు కాల్పులు జరపడం. అంటే ఒక మాఫియా మెయింటైన్ చేస్తుంటారా? అసలు మన తెలుగు రాష్ట్రాల చరిత్రలో పోలీసుల మీద కాల్పులు జరపడం అనేది ఒక టెర్రరిస్టులు చేస్తారు, తప్పితే నక్సలైట్లు చేస్తారు, తప్పితే డ్రగ్స్ మాఫియా, ఒక మాఫియా వాళ్ళు చేస్తారు. అంటే పోలీసులు ఎవరైనా చనిపోయింటే కాల్పులలో ఎక్కడికి తీసుకుపోతున్నారు రాష్ట్రాన్ని, దేశాన్ని? ఒక ఎంపీ ఉండి 2 మాజీ ఎమ్మెల్యేలు ఉండి పోలీసుల మీద కాల్పులు జరపడము, డ్రగ్స్ పార్టీ చేసుకోవడము, డ్రగ్స్ పట్టుకోనికి వస్తే పోలీసుల మీద కాల్పులు జరపడం. వీళ్ళు తెలుగుదేశం పార్టీ ఎంపీలు. మళ్ళీ వీళ్ళ ఫాదర్ ఉన్నాడు, ఆయన టీటీడీ బోర్డు చైర్మన్గా పనిచేసినాడు, సుధాకర్ యాదవ్ గారు. ఆనిముత్యాలను కన్నారు. టీటీడీ చైర్మన్ చేసిన వాళ్ళందరూ కుటుంబ చరిత్రలు ఇట్లుండాయేమో అని అనిపిస్తుంది తెలుగుదేశం పార్టీలో. అంటే కొద్దిగా కూడా విలువలు లేనటువంటి కుటుంబాలకు టీటీడీ చైర్మన్లు అప్పచెప్తుంటారా మీరు? నిన్న చూస్తే బిఆర్ నాయుడు గారు, ఆయన ఒక మహిళతో సహజీవనం చేస్తూ దొరికిపోయినాడు. ఆయన ఏమంటాడు, 30 సంవత్సరాల నుంచి మాకు అనుబంధం ఉంది, విడదీయనరాని అనుబంధం ఉంది, తప్పే ఉందంటాడు. అయ్యా, నువ్వు సహజీవనం చేస్తావో, అనుబంధాన్ని మెయింటైన్ చేస్తావో, లేదంటే వ్యభిచార రత్నాన్ని పేరు తెచ్చుకుంటావో మాకు అనవసరం. కానీ నువ్వు ఉండేది అతి పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉండవు. అటువంటి చైర్మన్ పదవులు ఉండేవాళ్ళు క్యారెక్టర్ ఉండాలి. క్యారెక్టర్లెస్ ఫెలోస్ని అందరినీ అంత అత్యుత్తమమైనటువంటిది. ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి పదవి కంటే కూడా అతి పవిత్రమైనటువంటి పదవి టీటీడీ చైర్మన్. కోట్ల మంది భక్తుల మనోభావాలను కాపాడాల్సినటువంటిది, హిందువుల ధర్మాన్ని కాపాడాల్సినటువంటి పోస్టులో ఉండి నువ్వు ఒక మహిళతో నేను సహజీవనం చేస్తాను, దానికి చట్టాలే ఒప్పుకున్నాయి, నేను చేస్తా అంటే యానన్న దుంకు.
కానీ ఆ పదవికి రాజీనామా చేయి, నువ్వు ఏమన్నా డ్యాన్సులు చేసుకో, ఎవరు వద్దన్నారు. ఇటువంటి వాళ్ళను తెలుగుదేశం పార్టీలో చేస్తారు. విలువల గురించి మాట్లాడతారు మళ్ళా నాయకులు. చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆయన ఇంకొక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళు విలువల గురించి మాట్లాడతారు. వాళ్ళతో పాటు ఈరోజు పోలీసుల మీద కాల్పులు జరిపినాడంటే నిజంగా మాకు ఉండేటువంటి పూర్తి అనుమానాలు ఏమంటే, వీళ్ళు డ్రగ్స్ తీసుకోవడమే కాదు, పెద్ద డ్రగ్స్ రాకెట్ నడుపుతున్నారు. ఒక పార్టీ ఎంపీగా ఉండి పార్టీ అధిష్టానానికి తెలియకుండా డ్రగ్స్ రాకెట్ నడుపుతున్నా అంటే ఎవ్వరూ నమ్మరు. కాల్పులు సరిపోయే స్థాయికి వచ్చినారంటే ఖచ్చితంగా డ్రగ్స్ రాకెట్ ఉంది. దీంట్లో పార్టీ పెద్దలకు కూడా ప్రమేయం ఉందా, మీకు కూడా వాటాలు ఉన్నాయా అనేది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వస్తున్నటువంటి అనుమానాలను నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ వాళ్ళు ఈ అనుమానాలను నివృత్తి చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక పక్కేమో కౌన్సిల్లో సీరియస్ డిస్కషన్ జరుగుతుంటే లడ్డు మీద మా చిన్నబాబు గారు, లోకేష్ బాబు గారు వీడియో గేమ్లు ఆడుకుంటున్నారు. ఆయన కాబోయే ముఖ్యమంత్రి అంటున్నారు. అవుతాడో లేదో తెలియదు, వాళ్ళే చెప్పుకుంటారు. స్కూళ్ళల్లో పిల్లలు, కాలేజీ అమ్మాయిలు ఫుడ్ బాగలేదని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి హాస్టల్లో ఫుడ్ బాగలేదని రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తూ ఉంటే ఈయన క్రికెట్ మ్యాచ్ చూసి గంతులు వేస్తున్నారు. అదే హాస్టల్లో చిన్నపిల్లలు గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ బాగలేదని ఫుడ్ అంతా తీసుకుపోయి చెత్త కుండీలో పడేస్తూ ఉన్నారు. వీడియోలు వస్తున్నాయి, వీడియోలు కనపడవు. ఆడ బ్యాట్స్మెన్ కొట్టే 4లు 6లే కనపడతాయి. ఆడ ఎగిరి గంతులు వేస్తున్నాడు, ఎగిరి పడుతున్నాడు. ఆడ గంతులు వేయాల్సింది అక్కడ చూసి కాదు, ఇక్కడ మీ స్కూళ్ళల్లో పరిస్థితులు, మీ కాలేజీలో పరిస్థితులు చూసి గంతులు వేయండి. ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఎగ్జామ్స్ వచ్చినాయి. డిగ్రీ సిలబస్ ఎప్పుడు స్టార్ట్ చేసినారు? అడ్మిషన్లు డిసెంబర్లో స్టార్ట్ చేస్తారా? జూన్ జూలైలో చేయాలి. మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్. ఇక్కడ డిగ్రీ అడ్మిషన్లు కనపడవు, కానీ ఏమంటే సిలబస్ ప్రిపేర్ కాలేదంట డిసెంబర్ వరకు. ఏం చేస్తున్నారు? సిలబస్ ప్రిపేర్ చేయకుండా క్రికెట్ మ్యాచ్లు చూసుకుంటా, వీడియో గేమ్స్ ఆడుకుంటా ఇచ్చేస్తుంటారా? ఉద్యోగులకేమో పిఆర్సీ లేదు, పిఆర్సీ కమిషన్ లేదు, ఐఆర్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన ఫస్ట్ మంతే 27% ఐఆర్ ఇచ్చినాడు. మీరు నేను ఇస్తా అన్నారు. ఏది 2 సంవత్సరాలైంది, ఐఆర్ లేదు. వాళ్ళ బకాయిలు 40,000 కోట్లకు పోయినాయి. దిక్కు మొక్కు లేదు. అడిగితే వాళ్ళ మీద దాడులు చేస్తారు. ఈ కూటమి ప్రభుత్వము లిక్కర్ మాఫియాగా, డ్రగ్స్ ర్యాకెట్గా, మహిళలను వేధించే ఒక ఘోరమైనటువంటి టీమును పెట్టుకొని ఎవరికి రక్షణ లేనటువంటి పరిస్థితులు తీసుకొని వచ్చి కేవలం ప్రతిపక్ష పార్టీలు కానీ, ఎవరైనా మీడియా వాళ్ళు కానీ, లేదంటే యూట్యూబర్స్ కానీ ప్రశ్నిస్తే తీసుకొని వచ్చి జైల్లో పెట్టి కొట్టడం, హరాస్మెంట్ చేయడం, తప్పుడు కేసులు పెట్టి జైళ్ళలో పెట్టడం, ఇది తప్ప పరిపాలన అనేది లేదు, సంక్షేమం అనేది లేదు.
అభివృద్ధి అనేది కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని అన్నారు అభివృద్ధి లేదని. ప్రతి గ్రామంలో చూసుకోండి, ఛాలెంజ్ చేస్తుండ ఏ నాయకుడు వస్తాడో రమ్మని మాతో పాటు ప్రతి గ్రామంలో స్కూల్ కానీ ఆర్బీకే కానీ లేకుంటే విలేజ్ హెల్త్ హాస్పిటల్ కానీ అది కాదంటే గ్రామ సచివాలయం కానీ చూపిస్తాం. ప్రతి విలేజ్లో ఏదో ఒకటి బిల్డింగు బ్రహ్మాండంగా కట్టిన బిల్డింగ్ చూపిస్తాం. 2 సంవత్సరాలు అయింది, మీతో పాటు వస్తాం. యా గ్రామంలో ఏం కట్టించినారో ఒక్కటి చూపించండి. ఛాలెంజ్ చేస్తున్నాం. ఏ గ్రామమైనా సరే ఒక బిల్డింగ్ కట్టించేది చూపించండి. ర్యాండమ్గా ఒక 100 గ్రామాలు తీసుకుందాం. ఆ 100 గ్రామాలలో ఎవరు డెవలప్మెంట్ కనిపిస్తుందా? మీదే మాదే. 2 సంవత్సరాలు కరోనా ఉన్నప్పటికీ 3 సంవత్సరాల పరిపాలనే 30,000 స్కూళ్ళు నాడు నేడులో, దాదాపు 15,000 గ్రామ సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లు, అర్బన్ హెల్త్ సెంటర్లు, తర్వాత మండల స్థాయిలో హెల్త్ సెంటర్లు, అప్గ్రేడేషన్, అక్కడే ఆపరేషన్ చేయడానికి 50,000 మందిని మెడికల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇవ్వడం, 1,25,000 ఉద్యోగాలు గ్రామ సచివాలయాల ద్వారా కొత్తగా సృష్టించి 1,25,000 పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వడం, 2,30,000 మందికి వాలంటరీ పోస్ట్ ఇచ్చి వాళ్ళకు ఉపాధి కల్పించడం. చెప్పండి మీరు ఏం చేసినారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అప్పుడు స్టార్ట్ చేసినటువంటి టీచర్ పోస్టులను మీరు వచ్చి డిఎస్సి ఎగ్జామ్ పెట్టి వాళ్ళకు పోస్టింగ్లు ఇచ్చారు. అది కూడా అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చినారు, మీరు ఇవ్వలే. అప్పుడు కోర్టు ఆర్డర్ రావడంతో నిలబడిపోయింది. ఘోరంగా విఫలమై దారుణంగా అకృత్యాలు చేస్తూ ఈ కూటమి పరిపాలన 2 సంవత్సరాలు 3,30,000 కోట్ల అప్పుతో దిగ్విజయంగా పూర్తి చేసుకునేందుకు కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తారు. ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. గ్యాస్ విషయంలో ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. గ్యాస్ ఎక్కడా కొరత లేదని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, కూటమి ప్రభుత్వం చెప్తుంది. కానీ గ్యాస్ కోసము కొరత లేకుంటే ఉద్యోగాలు ఇడ్చబెట్టి పని ఇడ్చబెట్టి గ్యాస్ డీలర్షిప్ల దగ్గర ఏజెన్సీల దగ్గర 1,000 మంది క్యూలో నిలబడుతున్నారు. గ్యాస్ బుక్ చేస్తే కూడా రావడం లేదు. రెండోది, హోటళ్ళ దగ్గర ఎక్కడ చూసినా బయట పొయ్యిలు పెట్టి వంటలు చేస్తుంటారు. వీళ్ళకేమో గ్యాస్ కొరత లేదనే ఉంది. కూటమి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉంది. ఓ పక్క కూటమి ప్రభుత్వం ఏమో 3 నెలల వరకు స్టాక్ ఉంది, ఎవరు భయపడొద్దు అంటున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం హోటళ్ళు కానీ డొమెస్టిక్ కానీ గ్యాస్ దొరక్క ఏజెన్సీల దగ్గర క్యూలలో నిలబడి ఇబ్బందులు పడి కొట్టుకుంటున్నారు. కొరత లేదని చెప్తున్నారు. ఎక్కడ కొరత లేదు? మీ ఇళ్ళలో లేదు. లోకేష్ బాబు గారి ఇంట్లో గ్యాస్ కొరత లేదు. చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో గ్యాస్ కొరత లేదు. తర్వాత మాధవ్ గారి ఇంట్లో గ్యాస్ కొరత లేదు. పవన్ కళ్యాణ్ ఇంట్లో గ్యాస్ కొరత లేదు. మంత్రుల ఇళ్ళలో గ్యాస్ కొరత లేదు. కాబట్టి మీకు అంతా పచ్చగా కనిపిస్తుంది గ్యాస్ కొరత లేకుండా. ఖచ్చితంగా ప్రజలైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడైతే బ్లాక్లో అమ్ముతున్నారు చాలామంది ఏజెంట్లు, బ్లాక్లో అమ్మే వాళ్ళ మీద రైడ్ చేయండి. దానిలను బ్లాక్ చేసి డబల్ రేట్కి అమ్మడానికి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి మీరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎందుకంటే మీ కూటమిలో ఉంటారు,
మీరు కేంద్రంలో మంత్రిగా ఉన్నారు, మీ మంత్రివర్గంలో బీజేపీ వాళ్ళు మంత్రులుగా ఉన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎక్స్ట్రా గ్యాస్ ఇక్కడికి సప్లై తీసుకొని ఆంధ్ర రాష్ట్రంలో గ్యాస్ ఎక్కడ బ్లాక్లోకి పోకుండా అక్రమంగా నిల్వలు చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళ మీద రైడ్లు చేసి యాక్షన్ తీసుకొని గ్యాస్ కొరత లేకుండా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే మీరు 3 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తామన్నారో ఇప్పటికి ఇచ్చింది మీరు 2 సిలిండర్లు మాత్రమే. మిగతా 4 సిలిండర్ల డబ్బులు కూడా వెంటనే వాళ్ళ అకౌంట్లలో వేయాలని కూడా డిమాండ్ చేస్తాం.